హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోసైటీస్. మా ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియోలో గణపతి పూజ నేను చేసిన నైవేద్యాలు చూపిస్తాను. ప్రసాదాలు అయితే ఎర్లీ మార్నింగే చేసేసాను. ఆ తర్వాత పాలవెల్లి పూజ గది అన్నీ ఇలా సర్దుకుని పూజ అయితే స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు నేను చేసిన నైవేద్యాలు, ముందుగా పాల పొంగలకి పాలు పెట్టేసుకున్నాను, 1 లీటర్ పాలు. పులిహోరకి 2 గ్లాసుల రైస్ అయితే కడిగేసి పెట్టేసాను కుక్కర్లో. ఇప్పుడు రవ్వ కుడువులకి 1 గ్లాసు నూకైతే 2 గ్లాసులు వాటర్ పోసుకుని ఒక 5-6 స్పూన్లు నానబెట్టుకుని శనగపప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకుని మరిగిన తర్వాత నూక వేసుకుని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసానికి వరి నూకని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మరి నూకలా కాకుండా పిండిలా కాకుండా మీడియంగా పట్టుకోవాలి. ఇప్పుడు కుడుముల పిండి అయితే మగ్గిపోయిందండి. ఇది ఇలాగా వేడి మీద ఉండగా పక్కన పెట్టేసుకుంటే ఇంకా మగ్గుతుంది. చల్లారిన తర్వాత ఉండలుగా చేసేసుకోవచ్చు. పాయసానికి ఒక చిన్న గ్లాసు బియ్యం కడిగేసి పాలలో అయితే వేసేసాను. ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసానికి మిక్సీ పట్టుకున్న పిండికి 1 గ్లాసు పిండి తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ మిక్సీ గిన్నెలో వేసేసుకుని బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది. ఆ తర్వాత ఉండల కింద చేసుకోవచ్చు. చూడండి, కొంచెం చేతికి నెయ్యి రాసుకుని అలా బాగా కలిపి చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పాలు మరిగిన తర్వాత వేసేసుకోవటమే. కొన్ని రౌండ్ కానీ కొన్ని ఇలా పొడవుగా చేసి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుడుములకి పిండి చల్లారింది. ఇప్పుడైతే కుడుములు కూడా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఉండ్రాళ్ళ పాయసానికి 1 గ్లాసు వాటర్ అయితే 2 గ్లాసులు పాలు పోసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు పులిహార పోపుకి ముందుగా వేరుశనగ గుళ్ళు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఈ పోపు సామాను అంతా వేసేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాల పొంగల్ అయితే ఉడికిందండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా ఉండగానే కొంచెం ఇలాచి, బెల్లం మిక్సీ పట్టుకుని వేసుకున్నాను నేను. మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోరకు పెట్టిన పోపులో చింతపండు పులుసు వేసేసుకుని ఉప్పు, చిన్న బెల్లం ముక్క, పసుపు వేసుకుని కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసానికి అయితే పాలు అయితే మరిగినాయి. మనం చేసుకున్న ఉండ్రాళ్ళు కూడా వేసేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోరకి రైస్ కుక్కర్లో పెట్టుకున్నాం కదా, గొజ్జు వేసుకుని కలిపేసుకోవటమే. పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసంలో మనం వేపించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, బెల్లం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుని కలిపేసుకోవటమే. ఈ ఉండ్రాళ్ళ పాయసం దగ్గరికి వచ్చేస్తుందండి చల్లారేటప్పటికి. ఇలా ఉండగా దింపేసుకుంటే అంతేనండి, మన నైవేద్యాలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.